ఈరోజు మా ఇంట్లో లంచ్ స్పెషల్ ఏంటో ఒకసారి చూసేయండి. గుమ్మగుమ్మలాడే మసాలా రైస్, అందులోకి పెరుగు చట్నీ. ఎందుకు ఈ మా ఆవిడ మసాలా రైస్ చేసిందంటే, ఈరోజు నేను బజార్కి వెళ్తూ ఏం చెప్పానంటే, మధ్యాహ్నం వస్తా వెజ్ బిర్యానీ తెస్తానని చెప్పిన వాడిని ఏమైనా తెచ్చానా? బజార్కి పోయి నీళ్ళ వాటర్ క్యానాలు పెట్టి పోయి టీ తాగి కాసేపు కూర్చుని 10:15కే నాకు ఒళ్ళంతా మంటలు వచ్చేసింది, అంతలో ఎండ. ఇంకా 1:30 గంట 12 గంటగా రెడీ కాదు. అప్పుడు దాకా నేను ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ కూర్చునే దానికి ఏ చెట్టుకి నేను కూర్చొని సెగ్గాలు వస్తుంది. అందుకని ఇంటికి వచ్చేసాను. మా ఆవిడ చెప్పాను, నేను వెజ్ బిర్యానీ తెద్దాం అనుకున్నాను, తేలేకపోయానంటే మా ఆవిడ మాకు సంతోషం అయ్యా, 220 రూపాయలు మిగిలాయి, ఇంకా పెరుగు చట్నీ వేస్తాను. మసాలా రైస్ చేసింది అనమాట. చూడండి, వేడి వేడి పొగలు పోతుంది రైస్. నిజంగా గుమ్మగుమ్మలాడిపోతుంది వాసన అయితే, నిజం చెప్తున్నా. ఎందుకంటే దీంట్లో వేసిన బిర్యానీ స్పైసెస్ బిర్యానీ కానీ ఇంకా సూపర్గా ఉంటుంది. ఇది వేడి ఎక్కడేమంట అక్కనే. ఇంట్లో గోంగూర అని తినొచ్చు, ఆలు కర్రీ అని తినొచ్చు. మరి మా హోటల్లో చేసినట్టు ఏది లేకపోతే పెరుగు చట్నీ నీళ్ళగా చేసావు. నీళ్ళు కొంచెం ఎక్కువ పట్టట్టుందమ్మా కలపడంలో. అయినా బాగుంది, బాగుంటుందిలే, కొంచెం చిక్కగా చేయి. చాలా బాగుంది, నిజంగా టేస్ట్ బాగుందా? సూపర్. నిజం చెప్తాను. అమ్మని నుంచో కుర్చీ మా వంటగదిలో అంట స్టూల్ వేసుకుని వంట చేస్తావా? నేను చేయలేనండి స్టూల్ వేసుకుని వంటగదిలో. అసలు కష్టము. నాకేం కష్టం లేదు చేయడం, కాకపోతే మీకు చూసేవాళ్ళకి అలా అనిపిస్తుంది నేను కష్టపడుతున్నానని. నేను చాలా ఇష్టంగా చేస్తా వంట. అది కష్టమైతే మా అమ్మ తెగేసి చెప్పిద్ది, నా వల్ల కాదు హోటల్ నుండి తీసుకురండి అని. వేడి వేడి బిర్యానీ రైస్ చాలా బాగుంది. మా ఆవిడ చాలా పొగిడి పని చేసుకుంటే ఆమె ఇష్టపడే చేస్తుంది అనమాట. అది నేను చెప్తున్నా కదా, మా వారు నన్ను పొగడిన అవసరం లేదు. సూపర్గా ఉంది. ఇది వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. వైరల్ చేయండి. నువ్వు చెప్తే చేస్తాను.